ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు గన్ లైసెన్స్ ఉన్నవారు తమ ఆయుధాలను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. అయితే ఈ విషయాన్ని హైదరాబాద్లో చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. సిటీలో 8,000 మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటే వీరిలో ఇప్పటి వరకు చాలా తక్కువ మంది తమ గన్స్ను డిపాజిట్ చేశారు. హైదరాబాద్లో చాలా మందికి గన్ లైసెన్స్లున్నాయి. ఎన్నికల సందర్భంగా వీటిని పోలీసులకు అప్పగించాలి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పోలీసులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీని ప్రకారం గన్ లైసెన్స్ ఉన్నోళ్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయుధాలని డిపాజిట్ చేయాలి. ఇది ప్రతి ఎన్నికల సమయంలో జరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో 8,000 మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3,000 మందే తమ గన్స్ డిపాజిట్ చేశారు. సెలబ్రిటీలు, వీఐపీలు చాలా మంది తమ ఆయుధాలు పోలీసులకు అప్పగించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ మంది గన్ లైసెన్స్ హోల్డర్లున్నారు. ఇక్కడ 894 మందికి గన్ లైసెన్స్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు గన్ లైసెన్సులున్న 4,600 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సంఖ్య తక్కువగా ఉంది. డిపాజిట్ చేయని వారిలో చాలా మంది పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. బ్యాంక్ సిబ్బంది కూడా గన్స్ ను సబ్మిట్ చేయాలి. అయితే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు పోలీసులు. క్యాష్ తరలింపుకు ఆయుధాల అవసరం కాబట్టి బ్యాంక్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారికి రిలీఫ్ ఇచ్చారు. వీరితో పాటు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యులకు సైతం మినహాయింపు ఇచ్చారు పోలీసులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గన్స్ ను సబ్మిట్ చేయకుండా ఉండొచ్చు. దీనికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. తమకు ప్రాణహాని ఉందనుకున్న వారు స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆయుధాలను తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఆయుధాలు అప్పగించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇప్పటికైనా తమ గన్ సరెండర్ చేయాలని హెచ్చరిస్తున్నారు. రూల్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక తిరిగి ఆయుధాలు తీసుకోవచ్చంటున్నారు పోలీసులు.